We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 24, 24వ అధ్యాయం. Let's read from verse 12. 12వ వచనం చదువు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నిన్ను, నువ్వు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. ఓకే, నౌ వర్స్ 15, 15వ వచనం. Then Moses went up to the mountain and the cloud covered the mountain. 15వ వచనం. అందరం కలిసి చదువు. 15వ వచనం. Are you all there? మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. These 5 days, what you're going to see or experience is the glory of the Lord covering. Hallelujah. Hallelujah. చూడండి, చాలా మంది they don't understand the ways of God, how God touches. Amen. దేవుడు ఎట్లా తాకుతాడు, ఎట్లా దర్శిస్తాడు, how God does a deep work. చాలా మంది ఎట్లా అనుకుంటారంటే ఇన్స్టాంటేనియస్గా సంథింగ్ దే వాంట్ టు రిసీవ్ అండ్ దే వాంట్ టు సీ, లేదో దేవుని దగ్గర నుంచి పొందుకొని అట్లాగా వెళ్ళిపోవాలనుకుంటారు. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. Now the scripture again, 15వ వచనం. What does it say? మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. And then the next verse is very, very powerful. తర్వాత వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, if you are not saturated in the glory of God, you are not fit to carry the glory of God. Amen. You are disqualified. చాలా మంది ఏమనుకుంటారంటే, అన్న నేను లాస్ట్ డే వస్తానన్న హోలీ స్పిరిట్ ప్రేయర్ ఫెస్టివల్స్కి. కొంతమంది ఎట్లా ఉంటారంటే, నేను అప్పటిదాకా వాకింగ్ చెప్పి అందరికీ ప్రార్థన చేసిన తర్వాత బస్సు వెళ్ళిపోతుంది ప్రేయర్ చేసి. వీళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తుంది, కోపం వస్తుంది. Because you do not understand the ways of God. I understand myself, I understand that you need to go see. In other words, what you're trying to get is, you're trying to get it all, or you're trying God to do something. Say for example, మీరు సపోజ్ ఏదైనా అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు అనుకుందాం. డాక్టర్ గారు సెలైన్ పెట్టేసి వెళ్ళిపోతా, సెలైన్ పెట్టేసి వెళ్ళిపోతా. అలా ఉంటుందా, లేకపోతే ఆయన చెప్పిన రోజులు ఉంటారా? కమా, అప్పుడు ఎందుకు బస్సు వెళ్దు? అప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఉండవు? ఈ కరోనా వచ్చినప్పుడు అంటే రెమెడీసివిర్ అని 5 days కోర్స్ ఉంది కదా, వై కాంట్ యూ గివ్ ఇట్ ఇన్ 1 single day? If people are willing to deal with their physical infirmities with like that, how about conditioning your heart?
See, God is looking for this kind of people who are willing to abandon everything that is pulling their life. Hallelujah. మీ జీవితాన్ని ఈ వెనక్కి లాగుతున్న ప్రతి దాన్ని పక్కన పెట్టేసి వదిలేసే వాళ్ళ కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలామంది ఎట్లా ఉండదంటే ఉద్యోగానికి సెలవు పెట్టలేరు కానీ దేవునికి అతిసాక్షి అయిపోదాం అనుకుంటారు. ఏసి మాట దేవుని కోసం నేను నిలబడతా, దేవుని కోసం ఏదేం చేస్తాను, నేను ఇవన్నీ వద్దు, సెలవు పెట్టు. యా, మీరు హతసాక్షులు వేరే సాక్షులు ఇవన్నీ అవసరం లేదు, కానీ యూనో జస్ట్ ట్రై యూజ్ యువర్ ఫెయిత్ టు గెట్ లీవ్. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. పెద్ద పెద్ద ఇదంటే అవ్వదండి. ఎవరు వచ్చింది అలాంటి మామూలు సాక్షి అయితే హతసాక్షి అవటానికి, not even ordinary sakshi. See, please, people talk things that were not of reality or really what they don't do, what they cannot do. వాళ్ళు చేయలేనిది మాట్లాడుతూ ఉంటారు. Now I want you to understand one thing. God did not speak to Moses on day 1, on day 2, on day 3, on day 4, on day 5, on day 6. Hallelujah. Hallelujah. God did not speak. ఏమని రాసింది అక్కడ? 7వ దినమున ఆయన మేఘము నుండి మోషేను పిలిచినప్పుడు, and he called to Moses from the see, and on the 7th day, I'm just talking about 5 days. And I want to talk about levels of glory. In a topic adagani just in Holy Spirit prayer festivals ki nenu cheptaniki nenu cheptana. Now I'm reading again verse 15. Nenu chadutanu 15వ వచనం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము, everybody say ఆ మేఘము, the cloud. Okay, and then తర్వాత మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ నిలిచెను, సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున హల్లెలూయా, యెహోవా మహిమ, the glory of the Lord rested on Mount Sinai. And Moses was there for 6 days on that mountain in the glory. Hallelujah. 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 మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘముల నుండి మోషేను పిలిచినప్పుడు, నా ఇది చాలా జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చిన తర్వాత వచ్చిన వాట్ డస్ ఇట్ సే? యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి, వెయిట్, ఇందాక మేఘం ఏంటి, ఇప్పుడు మేఘం ఏంటి? Are you all here with me? అందరు ఇక్కడే ఉన్నారా? Moses entered the midst of the cloud as he went up to the mountain. There is a higher life that God wants to take you. Hallelujah. Hallelujah. It's not present on day 1. It is not present on day 2. It is not present on day 3. It is not present on day 4. It is not present on day 5. It is not present on day 6. It is on day 7. Hallelujah. Hallelujah. When God spoke. చాలా మంది just experience little bit of the presence of God and they think that they got it all. There is something called being saturated in the presence of God. దేవుని సన్నిధిలో saturate అయిపోట, being there. Hallelujah. ఎందుకంటే ఈ జీవితాన్ని మనం జీవించాలి అంటే you have to live on your whole new level of the glory of God.
I mean, I can't tell you, నా హృదయం ఎంత వేదనతో ఉందో చెప్పలేను నేను. There were so many things that were happening around us. వీటన్నిటిని చూస్తున్నప్పుడు, see, you must have spiritual intelligence to go and hide yourself in the glory of God. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండాలి. అదేంటంటే దేవుని యొక్క మహిమలో మన యొక్క తలను దాచుకోవటం. సంబంధం లేని మనుషులు సంబంధం లేని విషయాల్లో చనిపోతూ ఉన్నారు. చూసి ఎస్ పీపుల్ బీయింగ్ దేర్, అనుకోకుండా అక్కడికి వెళ్ళటం, అదేదో గుద్దటం, చచ్చిపోవటం, అనుకోకుండా అక్కడ ఉండటం, మనుషులు వచ్చి ఆ వ్యక్తి మీద అటాక్ చేయటం. అసలు ఎందుకు ఉండాలి ఆ వ్యక్తి అక్కడ? టుడే పీపుల్స్ లైఫ్స్ వర్ ప్రోగ్రామ్డ్ ఫర్ డిస్ట్రక్షన్. జీవితాలు నాశనం అయిపోయే విధంగా వారి యొక్క లైఫ్స్ని ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాయి. And we are living in this generation, ఈ తరములో మనం ఉంటున్నప్పుడు, and you need the mercy of God, you need the favor of God, you need the hand of God over your life. Amen. Hallelujah. 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 You must be there. Amen. Hallelujah. So make it a point. Amen. Hallelujah. Hallelujah. Pay that price for the glory. For the glory of God. Hallelujah. Hallelujah. మనం చెల్లించవలసిన వెల ఏంటంటే మన జీవన వ్యాపారంలోని పక్కన పెట్టడం. Just throwing aside everything. The chores of our life. Daily affairs. రోజు పాల ప్యాకెట్లు తీసుకురావటం, కుక్కకు పెట్టడం, బయటికి తీసుకెళ్ళటం, ఇదే మంచి జీవితం అంతా. And come on, let's read it, చదువుదాం. Moses entered. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. And Moses was on the mountain 40 days and 40 nights. No wonder why God uses some people like that. Hallelujah. Hallelujah. So నేను ఇంకా 40 days వాటి గురించి మాట్లాడట్లా. And I'm just talking about 5 days. Amen. Hallelujah. Be there in the presence of God. Amen. Morning and evening. Amen. Hallelujah. అన్ని పనులు పక్కన పెట్టేసేయండి. Be there. Ask God to touch you, to encounter you, to speak to you, to change you, to give you ideas, to place you in places. Hallelujah. Hallelujah. ఇంక చాలు మీ జీవితంలో మీరు వెళ్ళిన పర్ఫెక్ట్ డిసాస్టర్ ప్లాన్లో ఉన్నన్ని రోజులు చాలు. ఇక్కడికి వెళ్ళే బ్రదర్, ఇది ఇక్కడ నాకు ఇలా జరిగింది బ్రదర్, ఇక్కడ ఉన్న బ్రదర్ నాకు అట్లా అయింది బ్రదర్, చాలు ఇంకా. Amen. Hallelujah. You must live a different kind of life. Amen. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆయన యొక్క ప్రణాళికలో మనం జీవించాలి. Hallelujah. Hallelujah. నేను ఇంకా వీటి గురించి నేను చెప్తే టైం అయిపోతుంది, నేను చెప్పట్లా. ఓకే. So God did not speak the first 6 days. So being there on 40 days ఉండటం అనేది మోషేకి చాలా చాలా అవసరం. Being there for 6 days is important. Let me tell you, మోషే ఆ కొండ ఎక్కినప్పుడు 40 రోజులు ఉంటాడని తెలియదు. See, you need the search of God. See how Moses is seeking the face of God. మోషే దేవుని యొక్క ముఖాన్ని ఎట్లా చూస్తున్నాడు అంటే, ఫస్ట్ డే ఉన్నాడు, కొండ ఎక్కమన్నాడు, ఎక్కాడు, ఆయన ఏం మాట్లాడలా. ఒక పగలు రాత్రి అయిపోయింది, ఏం మాట్లాడలా. మరుసటి రోజు అక్కడే ఉన్నాడు, ఏం మాట్లాడలా. 3వ రోజు అక్కడే ఉన్నాడు, ఏం మాట్లాడలా. 4వ రోజు అక్కడే ఉన్నాడు, 5వ రోజు అక్కడే ఉన్నాడు, 6వ రోజు అక్కడే ఉన్నాడు, 7వ రోజు దిగిపోదాం అనుకున్నప్పుడు మాట్లాడాడు. మేబీ దిగిపోదాం అనుకుంటాడేమో. మీకు తెలియట్లేదే. దట్స్ వాట్ ఇట్ ఈస్.
చాలామంది ఆల్ ద ప్రీచర్స్ ఐమ్ టెలింగ్ ఇఫ్ యువర్ ప్రీచర్ పాస్టర్ మీరు అనొచ్చు మీటింగ్ ఉంది అక్కడ చూడండి, ప్రతి కార్కి సర్వీసింగ్ అవసరం, మీ ఆత్మకు కూడా సర్వీసింగ్ అవసరం. కమ్ ఆన్, హల్లెలూయా. డోంట్ టెల్ మీ నాకు ఇక్కడ మీటింగ్ ఉంది, గృహ కూడిక ఉంది, ఇక్కడ స్తుతి కూడిక ఉంది, అక్కడ బేబీ డెడికేషన్ ఉంది, ఆ రోజు మాకు బైబిల్ స్టడీ ఉంది. ప్లీజ్ క్యాన్సిల్ ఆల్ దోస్ థింగ్స్. ఆమేన్. ఆ బ్రదర్ క్యాన్సిల్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. మీ కార్ బాగోకపోతే ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటారు కదా. ఆమేన్. Or assign somebody in the church to preach that day. But you be in the presence of God. Hallelujah. To recalibrate your spirit. మీ ఆత్మను recalibrate చేసుకోవటానికి. Come on, hallelujah. Hallelujah. మీ హృదయాన్ని తిరిగి దేవుని యొక్క స్వరం వినటానికి దేవుడు ఆయన ట్యూన్ చేసే విధంగా. Amen. Hallelujah. Allow the Holy Spirit to make that the work or whatever thing that he has to do inside you. Amen. దానికి టైం ఇవ్వాలి దేవునికి. And when you give time to the Lord, God will do unusual things in your life. I want to talk about a life that is untouchable or a life that nobody can touch. ఎవరు మనల్ని టచ్ చేయలేని జీవితం ఒకటి ఉంది. I want to talk about it here today. Amen. Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. I want you to read that chapter over and over and over and over and over and over. A ప్రార్థన. Now come on, let's read it from verse 18. 17-18 వచనాలు కలిసి ఉన్నట్టున్నాయి. మరియు 17 వచనం చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. హల్లెలూయా. The call of God. ఆయన చీకట్లో నుంచి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కాల్ గురించి ఏం చెప్పాలి? తన కుమారుని సహవాసములోనికి పిలిచాడు. ఆమేన్. Corinthians 1:9. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉన్నతమైన పిలుపునకు పిలిచాడు. అపోస్తలుడైన పౌలు చెప్పారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. The call of the upward call, the high price. ఆమేన్. గత కొన్ని దినాలు నా చెవులు గింగురుమంటున్న మాట, నాకు ఏమేమి లాభకరమో వాటిని నష్టపరుచుకొని అన్నాడు. నాకు చాలామంది లాభం ఎవరైనా వదులుకుంటారా? లాభమును ఎవరైనా నష్టపరుచుకుంటారా? లాభం వచ్చిందంటే ఈరోజు ఎగ్గొట్టేస్తారు కదా. నాకేమేమి లాభకరమో వాటిని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచి క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము అని అన్నాడు. క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము. హల్లెలూయా. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. నష్టపరుచుకోవటమే కాదు, వాటిని పెంటతో సమానంగా. ఐ మీన్ హీ ఈస్ సీయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ డంగ్, యాజ్ సంథింగ్ దట్ ఈస్ సో చీప్. లాభమును హీ ఈస్ సీయింగ్ ఇట్ యాజ్ ఇట్ ఎ వేస్ట్. నేను ఆ మాటలు యూజ్ చేయట్లా. పెంటతో సమానముగా ఎంచుకొని ముందున్న వాటి కొరకు నేను ఎందు నిమిత్తమై పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని. ఓ హల్లెలూయా. ఈరోజు చాలామంది దాన్ని తప్పించి మిగిలిన పట్టుకుంటున్నారు. దే ఆర్ హోల్డింగ్ టు వాట్ ఈస్ వేస్ట్. ఏదైతే వ్యర్థమైనదో, ఏదైతే నేను ఐ డోంట్ యూజ్ దోస్ వర్డ్స్ రైట్, కానీ అపోజిట్ పౌలు వాడాడు కాబట్టి నేను కూడా వాడచ్చు. ఏదైతే పెంటో దాన్నే పట్టుకుంటున్నారు జనాలు. దాన్ని పట్టుకొని దాని వెనకాల తిరిగి దాన్ని just wasting time with the filthy things, with wasteful things. The call of God. Hallelujah. 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 నేను చెప్తున్నాను, whatever sacrifice you have made unto the Lord, దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. There is reward for every sacrifice. Amen. Hallelujah.
ఆయన పిలుపు వలనైన నిరీక్షణ. ఓ దేవుని దగ్గర నుంచి కబురు వచ్చింది అని అర్థం. హల్లెలూయా. సో దట్ ఇస్ అ బిగ్ వర్డ్. సో అంత మళ్ళీ పట్టుకుంటే చాలా టైం అయిపోద్ది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు. హల్లెలూయా. You are God's atomic power on this earth. విశ్వసించు మన యందు. The moment you believe God, మనము దేవుని యందు విశ్వాసము ఉంచిన వెంటనే దేవుడు ఆయన తన కార్యమును మనలో చేయటం ప్రారంభిస్తాడు. విశ్వసించు మన యందు. హల్లెలూయా. 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 కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా అంటే ఆ పవర్, ఐ మీన్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క శక్తి, ఐ మీన్ అది ఇట్స్ నాట్ బౌండ్ టు ఎనీ ఆఫ్ యువర్ క్రెడిబిలిటీస్. మన క్రెడిబిలిటీస్ మీద ఏమి దానికి అది రిలేటెడ్ అయ్యలేదు. ఇట్స్ నాట్ కనెక్టెడ్ టు దట్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. It is not connected to your education. Amen. It is not connected to your intelligence. Amen. మన జ్ఞానమునకు కానీ, మన విద్యకు కానీ, లేకపోతే మనకున్న దానికి కానీ దేనికి కూడా అది కనెక్ట్ అయ్యలేదు. విశ్వసించు మన యందు. హల్లెలూయా. Hallelujah. So you can be that believer and allow God to work inside your heart. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో. May you live an unlimited life. Hallelujah. A life of unlimited possibilities. Amen. Hallelujah. A life of unlimited success. A life of unlimited breakthroughs. Amen. Hallelujah. A life which nobody can stop, nobody can limit. Amen. Hallelujah. ఎవరు పరిమితి చేయలేనిది. విశ్వసించు మన ఎడల మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఇది తెలుసుకొనవలెనని, ఇది తెలుసుకోవాలి. లేదు బ్రదర్, కొంతమంది ఎట్లా ఉంటారంటే మనం ఎంత మాట్లాడుతున్నాం మళ్ళీ బ్యాక్ దేర్ స్టోరీ చెప్తారు. బ్రదర్ నా కాలు తిరుగుతుంది, బ్రదర్ నా కాలు అవుతుంది, బ్రదర్ నాకు మా ఇంటి ఎదురు వాళ్ళు ఇట్లా కోడిని కట్ చేశారు బ్రదర్, లేదు బ్రదర్ మా బావగారు వాళ్ళు, మా మరిది గారు వాళ్ళు అందరూ కలిసి చేతబడి చేశారు బ్రదర్. మాకు యో బ్లైండ్, నీకెంత చెప్తున్నా అర్థం కావట్లా. లేదు బ్రదర్ ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు బ్రదర్, లేదు బ్రదర్ ఇక్కడ డాక్టర్ ఎత్తుకెళ్ళిపోమన్నాడు బ్రదర్. నీ కళ్ళు మూసుకుపోయినాయి. అండ్ దెన్ అందుకని ఏం చేస్తాడంటే, see you can't talk to the blind people, you can't talk to people who cannot see, you cannot talk to people, you know, దేవుడు ఆయన కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు కానీ బట్ కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎట్లా ఉంటారంటే ఒక ప్రార్థన ఒకటి చేయించాలనుకుంటా కొంతమంది చేత, అది ఏంటంటే ద ప్రేయర్ ఆఫ్ సైలెన్స్. ఏంటంటే దేవుని సన్నిధిలో నోరు మూసుకొని చేసే ప్రార్థన. ఏంటి నోరు మూసుకొని చేసే ప్రార్థన అంటే, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మీకు లోపల నుంచి వచ్చే మాటలు, బాధ, ఇవన్నీ ఏదైతే ఉంటాయో లేకపోతే అవిశ్వాసం, అదంతా మీరు కామ్గా ఉన్న మాట్లాడుతూ ఉంటే చెప్పు మీ మైండ్ చెప్తా ఉంటుంది, అదంతా ఆపటమే. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ నోరు మూసుకొని చేసే ప్రార్థన ఏంటి బ్రదర్? అదే దావీదు చేశాడు, నా ప్రాణమా మౌనముగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. డేవిడ్ సెడ్, అంతేకాదు నేనే యెహోవాను నువ్వు తెలుసుకో, నో దట్ ఐ యామ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. చాలాసార్లు ఏంటంటే ఈ మైండ్ ఏం చెప్తా ఉంటుందంటే ఆ పరిస్థితి, ఆ ఆలోచన, ఇట్ విల్ కీప్ ఆన్ కిల్లింగ్ యువర్ ఫెయిత్, keep on putting fear inside you.
తెలుసుకొనవలెనని. విశ్వసించు మన ఎడల boy, there is enormous power. Hallelujah, 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 hallelujah. Now everything God said, you can believe it. దేవుడు మాట్లాడింది ఏ మాట అయినా సరే మనం నమ్మచ్చు. ఆమేన్. అది నమ్మశక్యమైనది, అది సత్యమైనది, అది వాస్తవమైనది, అది నమ్మదగినది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. See, it's more than praying, it's believing. It's believing. Amen. Hallelujah. So believing అంటే అర్థం ఏంటంటే you're receiving it. చూడు, జస్ట్ వినట్లేదు కానీ దానిని మీ లోపలికి అంగీకరిస్తున్నారు దాన్ని. Turn to somebody and said, get ready for your untouchable life. Hallelujah. అది ఎవ్వరూ ముట్టుకోలేని జీవితం. Amen. Hallelujah, 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 hallelujah. Come on, let's continue reading. చదువుదాం. విశ్వసించు మన యందు తన శక్తి అపరిమితమైన మహాత్మ్యం ఎటుదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు. ఈరోజు అందరికి కావాలి, పిల్లలకి పెద్దోళ్ళకి. పిల్లలకి మరీ కావాలి. వాళ్ళకి రాదు. ఎందుకు రాదంటే పెద్దోళ్ళకే లేదు కాబట్టి. ఆ పెద్దోళ్ళు పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకురారు కాబట్టి. నేను చెప్తున్నాను, మీ పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకురాకపోతే మీరు చాలా చాలా నష్టం. మీరు ఒక పెద్ద నష్టాన్ని పోషిస్తున్నారని అర్థం చేసుకోండి. The greatest heartbreak that you will have is your child that you don't bring to the house of God. మీరు దేవుని మందిరానికి తీసుకురాని మీ పిల్లలు మీ జీవితంలో మీరు పెంచి పోషిస్తున్న పెద్ద హార్ట్ బ్రేక్, మీ గుండెను పగలగొట్టే ఒక పెద్ద విపత్తును మీరు పోషిస్తున్నారు. అర్థమవుతుందా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీరు చూసారో లేదో, ఆ పిల్లోడికి ఐఫోన్ ఏం కావాలంట, 17 Pro Max కావాలని చెప్పి 3 గంటలు నిలబడ్డాడంట కొండ మీద, లోయ దగ్గర. వాడి ఏజ్ ఏంటి? వాడికి ఐఫోన్ దేనికి? ఈ రోజున ఐఫోన్ కోసం, సారీ టు సే, యంగ్ గర్ల్స్ వర్ విల్లింగ్ టు లూజ్ దేర్ వర్జినిటీ. నానా చెత్త పనులు చేయటానికి ఈ రోజున యవనస్తులు తయారైపోయారు జస్ట్ ఫర్ ఐఫోన్. ఎందుకంటే ఆ ఆరెంజ్ కలర్ కనిపించాలి అది తీసుకుంటున్నట్టు. అదేదో స్టైల్ స్టేట్మెంట్ అనమాట. అదేది ఏంటంటే దే వాంట్ టు షో దెమ్ సెల్ఫ్ యాజ్ దే బిలాంగ్ టు ఎ రిచ్ ఫ్యామిలీ. నేను యాక్చువల్గా సమాజం అడుగు దాకా కిందకి వెళ్ళిపోయి స్టడీ చేస్తాను. నేను చూస్తూ ఉంటాను కూడా, నా దగ్గర నాకు తెలుస్తూ ఉంటుంది. నేను అవన్నీ చెప్తే బాగుండదని చెప్పట్లేదు. And then parents need to sit and tell to children, if they ask something, మనం ఏం చెప్పాలంటే వాడికి నోని పిల్లలు తీసుకోవటం నేర్పించాలి. వాడు ఏడుస్తున్నాడు కదా, వీళ్ళు పక్కన వాడు ఏడుస్తున్నాడు కదా, కొనియొచ్చు కదా, మీరు ఒక ఆకలి పిల్లలు నేర్పిస్తూ ఉంటారు. ఈ సగం ఆడవాళ్ళ వల్ల పిల్లలు నాశనం అయిపోతూ ఉంటారు. నువ్వు మాట్లాడవేంటయ్యా, మార్క్స్ తక్కువ వచ్చింది అంటే వీళ్ళు చెప్పినప్పుడు మాట్లాడాలి. ఆయన వీళ్ళు నోరు మూసుకోమన్నప్పుడు మూసుకోవాలి నోరు. ఆయన అప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. హలో, అందరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు గొడవ ఏంటంటే నన్ను తిడుతున్నప్పుడు ఎందుకు ఎప్పుడు మాట్లాడినిస్తే మామూలు అప్పుడు మాట్లాడినిస్తే ఆయన మాటలు మర్చిపోయాడు. గొర్రెలమ్మటి తిరిగి బెబ్బెబ్బే అని మోషే అన్నట్టు. హీ లాస్ ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్. చదువుకున్న చదువు, ఉన్న జ్ఞానం పెళ్ళైన తర్వాత పోయింది.
చాలామంది పెళ్ళైన భర్తలకి సీరియస్ చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడన్నా మీ హస్బెండ్ కఠినంగా పిల్లలతో ఉంటే ఉండనియండి. ఆమేన్. నేను 4 యాంగిల్స్లో వీడియో చూసేదాన్ని. మీరు ఒక సోషల్ మీడియాలో ఒకే యాంగిల్లో చూసారేమో. కింద పడిపోయేది ఇటు నుంచి. నేను 4 యాంగిల్స్లో వీడియోస్ సోషల్ మీడియాలో రిలీజ్ అయినాయి, మీరు చూస్తే. ఇంకొక యాంగిల్ ఏంటంటే వాళ్ళ తల్లి కింద పడి డొల్లాడుతుంది. నాన్న నువ్వు పడిపోవద్దు, నువ్వు వెళ్ళొద్దు, నీకు కొనిస్తాను కింద అక్కడ చాలా దూరంలో ఆమె డొల్లాడుతూ ఉంది, వాళ్ళ అబ్బాయిని బతిలాడుతూ ఉంది కింద. షీ వాజ్ యాక్చువల్లీ రోలింగ్ ఆన్ ద గ్రాస్. అక్కడ గడ్డి ఉంది అక్కడ. ఐఫోన్ 15 ఐఫోన్ ఏంటిది 17 Pro Max. మా అబ్బాయి ఐప్యాడ్ పద్దాకలు చూస్తా అంటే చెప్పాను నేను, నువ్వు ఐప్యాడ్ చూడొద్దు, కొత్త ఐప్యాడ్. చాలాసార్లు చెప్పాను. దాన్ని కూర్చొని చూస్తూ ఉంటాడు, తినేటప్పుడు చూడటం ఇది చేసి. కొత్త ఐప్యాడ్ పనిచేయటం మానేసింది. అడిగాడు, అందరిని అడుగుతాడు, ఇదిగో సందీప్ని వాళ్ళని వెళ్ళి మొత్తం అంత వ్యవస్థను అంతా అడుగుతాడు. ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన చిన్న దగ్గర పెద్ద, అది ఎవరి దగ్గర పెట్టినా పనిచేయదు. ఎందుకంటే అది పనిచేయొద్దని చెప్పింది నేను. మీకు అర్థమైందా? ఐ కమాండెడ్ దట్ ఐప్యాడ్ టు స్టాప్ వర్కింగ్. ఇట్ కెన్ నెవర్ బి రిపేర్డ్. నేను చెప్తున్నా, ఇట్ కెన్ నెవర్ బి రిపేర్డ్. సో ఫోన్ కూడా అట్లాగే చూస్తుంటే చెప్పా, నాన్న ఐప్యాడ్ సరిపోతే ఫోన్ కూడా చెప్పమంటావు అట్లాగా. వద్దన్నాడు. మళ్ళీ 2-3 సార్లు చూసే చెప్పాను నేను. కొన్నిసార్లు తీసేసుకున్నా ఫోన్. నా ఇప్పుడు చెప్పా, నీకు ఫోన్ కూడా అట్లా కావాలని చెప్పు. నేనేం చేస్తాను, నేను మాట్లాడితే చాలు నీ ఫోన్ పనిచేయడం మానేస్తుంది. సీరియస్లీ. సో అప్పటి నుంచి కంట్రోల్ చేసి controlling that. Amen. Hallelujah. But the thing is, పాప మా తండ్రి వచ్చి పట్టుకో అబ్బాయిని లాగే ప్రయత్నంలో వీడ తండ్రిని లాగేశాడు. ఇద్దరు కింద పడిపోయారు, చనిపోయాడు. తట్టుకోలేకుండా తల్లి ఆవిడ దూకి చనిపోయింది. 3 చనిపోయారు. ఆ బాడీస్ రికవర్ చేయడం కూడా చాలా కష్టం. ఎన్నో ఫీట్ లోపల అది. సో సాడ్. పిల్లలకు చెప్పాలి, నాన్న ఇన్ని నెలలు కష్టపడితే ఇంత డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు ఒక పనమ్మాయి 1.5 సంవత్సరం కష్టపడితే వచ్చే డబ్బులు ఈ ఐఫోన్. You have to teach your children to understand pressure, to tell them they must be able to take no. కొంతమంది అంటే పిల్లలు మాట్లాడు, ఇంకంతే మాట్లాడు. తలుపు వేసేసుకొని కూర్చుంటారు. తలుపు పగలగొట్టమే. తలుపు పిల్లలు ఉన్న డోర్లకి లాక్స్ తీసేసి పెట్టండి తల్లిదండ్రులు. తోలు తీసి పడేయటమే. కమోన్, ఎవరు మాట్లాడలే, వాక్యం చెప్తున్నా నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డోర్ వేసేసి తలుపు తీయకపోతే అది ఇమ్మీడియట్ డోర్ లాక్ పగలగొట్టేయటమే దానికి. Teach your children some discipline, some strength. Amen. Hallelujah. అది అలా ఉంటే వైజాగ్లో చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు బట్టలు ఇప్పేస్తుంది టీచర్. ఆ పిల్లోడు వద్దని ఏడుస్తూ ఉన్నాడు చిన్న పిల్లోడికి. ఆ బట్టలు ఇప్పేస్తుంటే ఏమైపోయింది, ఆ భయానికి చచ్చిపోయాడు. ఏం చేస్తారు? అవుతుందండి టీచర్ బట్టలు ఇప్పేయటం, ఆడపిల్లల చేత మగపిల్లల్ని చెంపదెబ్బలు ఇప్పించడం. ఉన్నారు కొంత టీచర్స్. వాళ్ళు పైశాచికం ఏదైతే భర్తల మీద భార్యల మీద తీర్చుకోవాలనుకుంటారో అదంతా పిల్లల మీద చూపిస్తూ ఉంటారు.
హలో, నిజం చెప్తున్నా. దే బ్రాట్ అప్ ది థింకింగ్, ఆలోచన. చిన్నపిల్లలు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు మాట్లాడుకునే కష్టాలు పిల్లలు వింటూ ఉంటారు. ఆ ఫైనాన్షియల్ ప్రెజర్స్, ఇంట్లో అరుసుకోవటం, 30s తిరగటం, వాళ్ళ నాన్న ఇట్లా డైవ్ చేయటం, నెక్స్ట్ ఆయన లేకపోతే తాగేసి వచ్చి అమ్మను కొట్టడం, లేకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల అరుసుకోవటం, లేకపోతే ఆయన ఎంత మాట్లాడుతుంది రీల్స్ చూసుకుంటూ ఉంటాం. ఏమండి వండుతాను ఇక్కడ ఏదో పని ఉన్నట్టు, ఇక్కడ ఇదేదో అయిపోతున్నట్టు, కారులో కూర్చొని కూడా 100 మంది ఇట్లా చూస్తూ ఉంటారు, ఇట్లా రీల్స్ మాట్లాడుతున్నట్టు. పిల్లలు స్కూల్స్ నుంచి కాలేజీల నుంచి వస్తే ఆ బ్యాగులు తీసుకోవడం, మాట్లాడటం ఏముండదు, రీల్స్ చూసుకుంటూ ఉంటారు. రీల్స్. చిన్నపిల్లడు భయంతో చచ్చిపోయాడు. If you see so many incidents, మీరు ఇలాంటివి చాలా చూస్తున్నప్పుడు, see what you must understand is you must raise up your children to be very very strong. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటున్నారు, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉంటున్నారు, ఏ ఎన్వైరన్మెంట్స్లో బతుకుతున్నారు, అసలు చుట్టూ పరిస్థితి ఎట్లా ఉంది, అసలు వాట్ ఈస్ దట్ యువర్ ట్రయింగ్ టు పుట్ ఇన్ సైడ్ దెమ్, వాళ్ళలో ఏం పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాట్ ఈస్ దట్? సి ఈ రోజున మనోనేత్రముల గురించి మాట్లాడుతున్నాను. డూ యూ హ్యావ్ ఐస్ దట్ సీ? చూచే కనులు. So you need to ask God, Lord, give unto me the spirit of wisdom and revelation. నాకు జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసును దయచేయి తండ్రి. పేతురు రాసిన పత్రికలో జ్ఞానముతో కాపురం చేయవలెను, జ్ఞానం కావాలి. హస్బెండ్ నీడ్స్ విజ్డమ్ హౌ టు కండక్ట్ విత్ యువర్ వైఫ్. జ్ఞానముతో కాపురం. ఈరోజు ద మిస్సింగ్ ఎలిమెంట్ ఈస్ విజ్డమ్ ఈస్ ప్రైస్లెస్. విజ్డమ్, యూ నీడ్ విజ్డమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు చాలా చూస్తే, ఒక పిల్లడు అట్లాగే బర్త్డేకి ఏదో బండి అడిగితే, బండి వాళ్ళ నాన్న కొనిస్తే, పాపం ఆటో డ్రైవర్ అనుకుంటా బండి ఏదో కొనిచ్చాడు, అదే రోజు యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఒకటే కొడుకు. గుండె పగలేలా ఏడ్చాడు. సో what I'm trying to say is, see, you need, ఇంత పరిస్థితి ఇట్లా ఉంటే మీరు ఏం చేయాలంటే, see, you need to ask God, Lord, I want to live a life where nothing can touch me. No power can touch me, Lord. Hallelujah. 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 I want my children to be protected. నా బిడ్డలు వాళ్ళు రక్షించబడాలి, సంరక్షించబడాలి తండ్రి. Amen. Hallelujah. Hallelujah. కొంతమంది పిల్లలు గాడిదలైనా సరే, ఎవరు ఫీల్గా మాకండి అంటే, ఎదిగినా సరే వీళ్ళని ఏం చేస్తారంటే, ఆ ఏజ్లో వాళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ ట్రైనింగ్ ఇవ్వరు. యు మస్ట్ టెల్ యువర్ చిల్డ్రన్ దట్ లైఫ్ ఈజ్ హార్డ్. జీవితం అనేది చాలా కష్టతరమైందని తెలియచేయాలి. ఎందుకంటే మీరు కష్టపడి ఇచ్చే బ్రేక్ త్రూస్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. తండ్రి ఆ ఫీజు కట్టక ఎంత ప్రెషర్ బేర్ చేస్తున్నాడు, తల్లి ఎంత ప్రెషర్ బేర్ చేస్తూ ఉంది. And what they are given, what they are provided. See, the children must understand. You must make them understand. Amen. Hallelujah. 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 ఇదంతా ఇట్లా ఉంటే, కొంతమంది భార్యలు ఎట్లా ఉంటారంటే, ఎల్లుండి పెళ్ళుంది, నువ్వు చీర కొనిస్తావు, కొనివా. అది కాదమ్మా, చీర బాగుంది కదా అంటే, అది బాగాలేదు, అది పాతది అయిపోయింది, అది అందరు ఫోటోల్లో వచ్చేసింది, అది ఫొటోస్లో వచ్చేసింది. అసలు నీ ఫోటో ఎవరు చూస్తున్నారు? చేసుకుని ఆయన చూడలేదు, ఎవరు చూస్తున్నారు తల్లి నీ ఫోటో? ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు నీ ఫోటో. నా ఉద్దేశం ఏంటంటే, చీర కొత్త కొనుక్కోవద్దని కాదు, ఇంట్లో ఉన్న ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలంటున్నాను. అమ్మో ప్రభా, nobody is saying anything. ఎవరే మాట్లాడట్లా. Amen. Right or wrong? అవునా? అండర్స్టాండింగ్.
హల్లెలూయా. మనిషికి అందం ఏంటంటే జ్ఞానం. నేను చూశాను చింపిరి జుట్టున్న మాస్టరు చాక్ పీస్ పొడి అంతా ఫ్యాంట్కి అతుకుపోయి, జుట్టంతా నలిగి చింపిరి అయిపోయి, షర్టు నలిగిపోయి, ఆ నలిగిపోయిన షర్ట్ని ఫోల్డ్ చేసుకొని ఆ మాస్టర్ ఆ లెసన్ చెప్తా ఉంటే ఆయన ముఖంలో ఉన్నంత తేజస్సు, ఆ అందం దేనికి పనిచేయదు. జ్ఞానవంతుడిని మీరు చూసారు ఎప్పుడన్నా? జ్ఞానవంతురాలను ఎప్పుడన్నా చూసారు? కొంతమంది నాకు కొంతమంది ఆత్మీయులు తెలుసు, కొంతమంది ప్రార్థనా పరులు, వాళ్ళు ఏమి వేసుకొని ఆడంబరంగా కనిపించరు. బట్ they carry certain glory. Amen. Hallelujah. 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 కొంతమంది ఉంటారు అన్నీ ఉంటాయి, సర్కస్ నుంచి వచ్చిన కోతిలాగా ఉంటారు. కొడతా ఆయన ఏదో మర్చిపోయినట్టు. Amen. See, I'm not talking about having things, but I'm talking about the primary thing, wisdom. జ్ఞానము. Hallelujah. 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 ఆ పిల్లలకి చెప్తున్నాను, ఏదైతే టార్చర్ మీరు మీ తల్లిదండ్రులకి ఇస్తున్నారో, గెట్ రెడీ, మీ పిల్లలు దానికి 1000 రెట్లు చేస్తారు. మీకు రెడీ అయిపోండి. 1000 రెట్లు, 100 కూడా కాదు. చిన్నప్పటి నుంచి చూపించేస్తారు మీకు. మీరు ఒకవేళ 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు 1st క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ పిల్లోడు ఎందుకు పుట్టాడ్రా అనుకునే విధంగా చేస్తారు. సీరియస్ చెప్తున్నా. అందుకని విధేయత చూపించడం నేర్చుకోవాలి తల్లిదండ్రులకి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోబడి ఉండటం. ఆమేన్. వాళ్ళు సెటిల్ అయిపోవాలి. 22 సంవత్సరాలు వచ్చేసరికి మా అమ్మకి మా నాన్నకి కనీసం 10,000 రూపాయలను తీసుకురావాలి అని అనుకోవాలి. 32 వచ్చినా సరే, అమ్మా మా గో అండ్ వర్క్. ఆమేన్. చదువుకునే రోజులు అయిపోయినాయి. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక దగ్గర బజ్జీలు తింటా. నేను మీకులాగా 5 స్టార్ హోటల్ అవి విత్ని చూడటానికి అట్లా కనిపిస్తా, కానీ ఐఎమ్ జస్ట్ ఐ లైక్ నార్మల్ స్ట్రీట్ ఫుడ్. ఆగంగానే ఆయన వస్తాడు, సరే ఏం కావాలి మీకు? నాకు మిరపకాయ బజ్జీ కావాలంటే, లేకపోతే చాట్, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను పాస్టర్ గారు వెళ్తాను, ఒకసారి పిల్లలందరూ వెళ్తాం, ఒకసారి నేను ఒక్కడినే వెళ్తాను. సో చాట్ చేస్తే వాళ్ళ అబ్బాయి తీసుకొని వచ్చిస్తాడు. ఒకసారి ఆ అబ్బాయి అడుగుతుంది, ఏం చదువుతుందమ్మా? పలానా క్లాస్ చదువుతాను. బందర్ రోడ్లో ఒక 4th క్లాస్ చదివే పిల్లోడు, 5th క్లాస్ చదివే పిల్లోడు నిలబడితే, నేను అబ్బాయి ఇవ్వటం గురించి నేను ఎంత నా హార్ట్ సాఫ్ట్గా ఉందో, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ రిజాయిసింగ్. దిస్ బాయ్ ఈజ్ ఫైటింగ్ లైఫ్, ఈజ్ అండర్స్టాండింగ్ పెయిన్. ఈ రోజున దేవుని మహాకృప ఇక్కడ రావటం, అట్ ద సేమ్ టైం నన్ను ఎందుకు ఇలా మార్చేసింది అంటే, అల్టిమేట్లీ ఈజ్ గాడ్ అండ్ ద వర్డ్, బట్ ఫర్ దట్ ఇంకోటి నా లైఫ్ని మార్చింది ఏంటంటే, ద కైండ్ ఆఫ్ స్పిరిట్ వేర్ ఐ డిడ్ నాట్ లైక్ వేర్ ఐ యామ్. నేను ఎక్కడున్నానో దానిని అసహించుకున్నా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. I hated, I didn't like మై సర్కమ్స్. చాలామంది అంటారు, మీ లైఫ్లో గుడ్ డేస్ ఏంటంటే అందరూ స్కూల్ డేస్ అంటారు. కాదు, ఇప్పుడు దిస్ ఈజ్ మై గుడ్ డే. స్కూల్ డేసా? Come on. Going on a G-Wagon. Come on. This is the good day. Come on. Hallelujah. Hallelujah. Or hallelujah. God doing everything for me. Amen. This is my good day. అసలు స్కూల్ డేస్ గుడ్ డేస్ అంటే పొద్దున్నే లేస్తే లెక్కల మాస్టర్ కొడతాడని చెప్పి, లేకపోతే హిందీ చదువుకుంటా, లేకపోతే అవి గుడ్ డేసా మీకు? పొద్దున్న లేచి అందరికి వెళ్ళిపోయి ఈరోజు బంద్ ఉంటే బాగుండు అని ఆ సైకిల్ మీద వెళ్తారు, రిక్షా మీద వెళ్తా, గబుక్కున ఈ స్టూడెంట్స్ యూనియన్ పేర్లు ఏంటి? యుఎస్
ఆ ఎస్ఎఫ్ఐ వాళ్ళకి అన్న బంధుకు రండి అన్న చెప్పుకుంటా వెళ్ళటం. డ్రిల్ మాస్టర్ నెంబర్ ఉందా మీ దగ్గర, లేదని కనుక్కొని తొందరగా గేట్ దగ్గర తీసుకోండి అని చెప్పడం. అది గుడ్ లైఫా? వర్షం పడితే బాగుండు, తుఫాన్ వస్తే తుఫాన్ హెచ్చరిక, అది రేపు పొద్దున్న వచ్చిద్దా లేదా, అది వచ్చిద్దా లేదా తుఫాన్ వచ్చిద్దా లేదా. పొద్దున్న లేస్తే రాదు, అది రాత్రి అంతా పడిద్ది. అది గుడ్ లైఫా? ఒకరోజు జ్వరం రావట్లేదని నేను రోజంతా తడిచా. దట్స్ గుడ్ లైఫ్. వాట్ ఈస్ దట్ గుడ్ లైఫ్? నా గుడ్ లైఫ్ ఏంటంటే దేవుడు నన్ను దర్శించడం, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన తర్వాత దేవుడు నా లైఫ్ని మార్చడం. కమ్ ఆన్, హల్లెలూయా. ఫర్ మీ ద గుడ్ లైఫ్ ఈజ్ వేర్ ఐ యామ్ రైట్ నౌ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రత్యక్షత, దేవుడు నాకు ప్రత్యక్షత, పిలుపు. ఇది చెప్పి ఏం చెప్పాడంటే, కమ్ ఆన్ లెట్స్ రీడ్. తర్వాత వచనం చదవండి సిస్టర్. ఎఫిషియన్స్. నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి. ఒక్క నిమిషం సిస్టర్, ఇక్కడ ఒక మాట పట్టుకోవాలి. See, you have to take certain words literally. Amen. Hallelujah. Hallelujah. I did not cease giving thanks of you in my prayer. Cease to pray. నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన. నా బైబిల్ ఏమంటే మానక అన్న మాట రాస్తుంది. ఐ డు నాట్ సీజ్ అన్నమాట. See, if you want to see something in your life, మీ జీవితంలో ఏదైనా వాక్యము ప్రత్యక్షపరచబడటం చూడాలంటే మీరేం చేయాలంటే you need to keep on praying and praying and praying and praying and praying and praying. నాకు ఒకటి అర్థమైంది. అది ఏంటి అంటే, let me tell you one thing. I understood something about prayer. అంటే పూర్తిగా అర్థం చేసుకోవాలి ప్రార్థన గురించి. అందుకని ఎక్కువసేపు ప్రార్థన చేస్తుంటా. మీకు అందరికి అర్థమైంది కాబట్టి పీపుల్ థింక్ దే డూ ప్రేయర్ అండ్ దే జస్ట్ ప్రే. నాకు ఇంకా అర్థం అవ్వాల. సో అందుకని నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రార్థన అనేది ఒక గర్భం లాంటిది, వాగ్దానం అనేది ఒక బీజం లాంటిది. ఆ బీజమును తీసి ప్రార్థన అన్న ఆ గర్భములో వేస్తే అదేమిటంటే అది ఎదుగుతూ ఉంటుంది. Come on, hallelujah. Hallelujah. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థన చేసిన వెంటనే జవాబు. నో. అసలు ప్రార్థన ప్రారంభమైన తర్వాత నీ జవాబు తయారవటం ప్రారంభమైంది. Your answer is cooked in the womb of prayer. It is formed in the womb of prayer. Amen. Hallelujah. ప్రార్థన అన్న గర్భంలో అది నిర్మించబడింది, అది నిర్మాణం అవుతుంది, అది తయారు చేయబడుతుంది. Amen. Hallelujah. So when you continue to pray, what you have received as a seed will become or will take its shape. అది ఒక రూపమును దిద్దుకొని ఏమవుతుందంటే దాన్ని మనం కంటాం. అది జెరెమయా 33. మాట నెరవేర్చు యెహోవా, మాట నిర్మించు. కమాన్ రీడ్ ఇట్. 33 మొదటి వచనం. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తా. ఓకే, మొరపెట్టు ఉత్తరం ఇస్తా. అది ఏంటి ఉత్తరం ఏంటి ఎట్లా ఉంటుంది అంటే, కమాన్ చదవండి సిస్టర్. 33. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించి యెహోవా. దానిని చూడండి, దానిని నిర్మిస్తాడు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. Come on, you go and allow God to do that word in your life. Amen. Hallelujah. నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనింది ఎవరు? తల్లి అయిన మరియా. ఇమీడియట్గా ఏమైంది? దట్ వర్డ్ ఎంటర్డ్. Amen. Hallelujah. And it began to form. Amen. Hallelujah. Come on quickly on the screen. చదవండి సిస్టర్. యెహోవాను నామము వహించువాడే. యెహోవాను నామం. చూడండి, దాన్ని నిర్మించు యెహోవా. మాట నెరవేరుస్తాడు, దాన్ని నిర్మించు యెహోవా. యెహోవాను నామం వహించువాడే ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను. సో నువ్వు నాకు మొరపెట్టు, ఇవన్నీ చేస్తా. ఐ విల్ ఎస్టాబ్లిష్ మై వర్డ్, ఐ విల్ క్రియేట్ మై వర్డ్, ఐ విల్ ఫార్మ్ దట్ వర్డ్. నేను దాన్ని నిర్మిస్తాను. నేను
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఏం చేయాలంటే యూ కంటిన్యూ టు ప్రే. సమ్ థింగ్స్ హ్యాపెన్. నేనేమనుకున్నానంటే బిగ్ బ్రేక్ త్రూస్ టేక్ టైం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో పెద్ద పెద్ద బ్రేక్ త్రూస్ అవి టైం తీసుకుంటాయి. ఆమేన్. నౌ కమ్ బ్యాక్ టు ఎఫెసియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం. ఇప్పుడు ఏం చదువుతున్నాం మనం? ఎన్నో వచ్చినాం వర్డ్స్ 20. చదవండి సిస్టర్. ఆయన బలాతిశయం చేత, ఆయన బలాతిశయం, అది మర్చిపోవద్దు. బలాతిశయము, బలాతిశయము. హల్లెలూయా, హల్లెలూయా. బలాతిశయము. నాకెందుకో దేవునిలో నాకు బాగా నచ్చిన మాటలు ఏంటంటే బలము అన్నమాట, శక్తి అన్నమాట. నాకు ఈ రెండు ఎందుకంటే బికాస్ see I come from certain circumstances, and if it is not for the strength of God, if it is not for the power of God, I would not be here today. I speak strength to your weak heart in the name of Jesus. Hallelujah. బలహీనమైన నీ హృదయానికి నజరేయుడైన యేసు నామమున దేవుడు అనుగ్రహించు బలమును నువ్వు పొందుకుందుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి బలం ఉండాలంటే చెప్తున్నాను, యూ షుడ్ నాట్ ఫియర్ ఎనీ బాడీ, ఎనీ సిచ్యువేషన్, ఎనీ పర్సన్, ఎనీ బాడీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేనికి, ఏ పరిస్థితికి, ఏ వ్యక్తికి, ఏ శక్తికి భయపడటానికి వీల్లేనంత ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను. అబ్బా, హల్లెలూయా. సమస్తమైన ఆధిపత్యము. ఆల్ పవర్, ఆల్ రూల్ అన్నమాట. సమస్తమైన ఆధిపత్యం, ఫార్ అబౌవ్. చూడండి, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. Come on, say with me, far above. And actually Holy Spirit prayer festivals లో చెప్దాం అనుకున్నా ఈ మాటలు. Far above. Hallelujah, hallelujah. ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సో ఆ బలాతిశయము క్రీస్తును మృతుల నుంచి లేపి, సో క్రీస్తును మృతుల నుంచి లేపి, సో విచ్ ఇస్ వెరీ గుడ్. క్రీస్తును మృతుల నుంచి లేపాడు. క్రీస్తును ఆయన సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, పేరు పొందిన ప్రతి నామము కంటే క్రీస్తును ఆయన ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన కుడి పార్శ్వమున కూర్చొని, విచ్ ఇస్ ఆసమ్. కానీ 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వాట్ డస్ ఇట్ సే? సెకండ్ చాప్టర్. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ఇప్పుడు ప్రేరేపిస్తా ఉంది. ఇదిగో నువ్వు ఐఫోన్ కోసం ఏడు, ఇదిగో మీ ఆయన్ని చంపే, ఇదిగో మీ ఆవిడ్ని ఇట్లా చెయ్యి, నీ కుటుంబాన్ని ఇట్లా నాశనం చేయి. ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రేరేపించు శక్తి. You have to live raised above life. Amen. Hallelujah. Hallelujah. ఈ వాయుమండలం ఎట్లా వస్తుంది? వాయుమండలం టెలివిజన్ అదే, ఈ వాయువులో నుంచి వచ్చే ఇంటర్నెట్ అదే, మీరు చూస్తున్న రీల్స్ అవే, మీరు కరెక్ట్ అయిన అట్మాస్ఫియర్ అదే. It's been telecasted, it's been transmitted, it's been poured into the minds and the hearts of the people. The things that you are seeing. Come on, read it, show them.
మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటే. ఏంటిది నేచర్ బై నేచర్ చిల్డ్రన్ ఆఫ్ వ్రాత్. ఆ మాట పట్టుకో, బై నేచర్ చిల్డ్రన్ ఆఫ్ వ్రాత్ అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చూస్తే కొంతమంది చూస్తే కొట్టాలనిపిస్తాం అంటారు చూడండి, అదే ఇది. లైఫ్ ఈజ్ వర్కింగ్ ఓవర్ దెమ్ సో బ్యాడ్, ద చిల్డ్రన్ ఆఫ్ వ్రాత్ అంటే ఎక్కడన్నా వ్రాత్ జరుగుతుంది అనుకోండి, ఎక్కడన్నా దేవుని ఏదైనా కోపం ఎక్కడన్నా జరుగుతుంది అనుకోండి, దే వర్ బికమింగ్ ద రెసిపియన్స్. వై? బికాస్ దే వర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ స్పిరిట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్ దట్ ఈస్ నౌ వర్కింగ్ ఇన్ ద సన్స్ ఆఫ్ డిసోబీడియన్స్. This is very, very dangerous. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కరుణా సంపన్నుడు అన్నమాట చూడండి, సన్స్ ఆఫ్ డిసోబీడియన్స్ అన్నమాట రాసింది, రెండో వచ్చిన ఆ మాట పట్టుకోండి. సన్స్ ఆఫ్ ఎందుకని నిన్ను లోబడండి అంటున్నానంటే సన్స్ ఆఫ్ డిసోబీడియన్స్ అట్రాక్ట్ ద ప్లేసెస్ వేర్ రాంగ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్. Sons of disobedience attract the bad things that were happening on the earth. అందుకని we must be sons of obedience. Hallelujah, hallelujah, hallelujah. దేవుని యొక్క వాక్యమునకు లోబడటం. మీరు చిన్నపిల్లలు అయితే ఇంట్లో తల్లిదండ్రులకు లోబడటం. Amen, hallelujah. భార్య భర్త మాటకు లోబడటం, భర్త భార్య మాటను గౌరవించటం. ఆమేన్. మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఒబీడియన్స్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో క్రీస్తుతో కూడా బ్రతికించి కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. తర్వాత వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును, అత్యధికమైన చూడండి మాట మర్చిపోదు, అన్లిమిటెడ్ గ్రేస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. Surpassing riches of his grace in kindness towards us. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మనలను ఆయనతో కూడా లేపిన ఆయన ఎక్కడికి లేపాడు? ఆయన ఫార్ అబవ్. ఆమేన్, హల్లెలూయా. ఎంతో హెచ్చుగా, సమస్తమైన ఆధిపత్యము కంటే. నా ఫస్ట్ అధ్యాయం చూద్దాం. ఐ వాంట్ యు టు రీడ్ ఇట్. ఏమని రాసింది? ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2వ అధ్యాయం 6వ వచనం, చాప్టర్ 2 7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడు. కమ్ ఆన్, చెప్పండి, కూర్చుండబెడతాడా, కూర్చుండబెట్టేనా? కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Is it done or it shall be done?
It is done. Now go and live that life. Hallelujah. 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 It is done. Amen. Hallelujah. Hallelujah. లేపబడి ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి. You know. Amen. A life that nobody can touch. Far above. Amen. Hallelujah. 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 చూడండి, the sons of obedience and sons of disobedience. చూడండి, ఎవరైతే sons of obedience ఉంటారో they attract the grace of God. అసలు వాళ్ళు చూస్తే దేవునికి భయంకరమైన కృప, భయంకరమైన దయ, భయంకరమైన జాలి, భయంకరమైన కరుణ. అసలు ఎలా ఉంటుందంటే భూమి వాళ్ళ కోసం పుట్టింది అన్నట్టు ఉంటుంది. Hey, come on. Hallelujah. 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 భూమి వాళ్ళ కోసం సృష్టించబడిందా అన్నట్టు ఉంటుంది. See, you have to go and live that life. Amen. Hallelujah. See, once you become a son of obedience, ఆయనకు విధేయత చూపించే కుమారునిగా మీరు అవగలిగినట్లయితే, just understanding, just how much he loved and then submitting to that grace. Oh boy, God will turn your life completely around. Amen. Hallelujah. 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 Now how to get into that life? How to get into that life? ఎట్లా వెళ్ళగలం ఆ లైఫ్లోనికి? నేను స్పీడ్గా చెప్పేస్తాను 4 మాటలు. 55వ అధ్యాయం ఐజియా 55. Let's read verse 8. 8వ వచనం చదువుదాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. ఆకాశములు భూమికి పైన. Everybody say పైన. Come on, welcome to the higher life. Hallelujah. Hallelujah. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో. God is shifting somebody's life far above. Hallelujah. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. Grab the thoughts of God, grab that word of God and then just fly high. Hallelujah. Hallelujah. చూడండి, ఈరోజు చాలా మంది దేవుని యొక్క తలంపుల్ని వాళ్ళు డౌట్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ డౌటింగ్ ది వర్డ్స్ ఆఫ్ గాడ్, ద థాట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తలంపులు, see the word of God contains the thoughts of God. Hallelujah. ఆ తలంపుల్ని అందరినీ నమ్ముతారు, దేవుని తలంపులు మాత్రం డౌట్ చేస్తూ ఉంటారు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయం నీ యొద్దకు రాదంటే రాదు. అంటే మనం ఎట్లా ఉండాలంటే ఇట్లాగే ఉండాలి. ఇట్లా వచ్చి ఆగిపోతుంది అక్కడ. Come on. Hallelujah. Hallelujah. See, in other words, you need to believe God. ఎందుకు బెదురు అంటే, because see, if you're a son of disobedience, then you will have fear. People are attracting the wrath of God. నేను ఇంకా చెప్పాలంటే wrath of God అని వాడట్లేదు. నూతన నిబంధనలో ఉన్నాం, దేవుడు కొంచెం కృప టైం ఇచ్చాడు. బట్ అక్కడ ఏమని రాసిందంటే సన్స్ ఆఫ్ wrath అన్నమాట రాసింది. ఉగ్రతకు పాత్రులు అన్నమాట. Amen. In other words, సిస్టమ్ అలా పనిచేస్తుంది అని అర్థం. It's necessarily not God being angry. It's that system that's in motion. Come on, let's read each other. It's very powerful. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. బాయ్, ఈ రోజున మిమ్మల్ని ఆపే ప్రతి పరిస్థితిని దాటేసి మీరు ఎంతో ఎత్తుగా. Hallelujah. 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 God wants to place you, your son, your family. Come on. Hallelujah. Hallelujah. ఎంత ఎత్తుగా ఉన్నవో. మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. Hallelujah. Now verse 10, 10వ వచనం.
వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చి వచనము ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నా నోటి నుండి వచ్చిన వచనమును. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థం అవట్లేదు? నా నోటి నుండి వచ్చిన వచనము, ఆయన నోటి నుండి వచ్చిన వచనము. నౌ సీ ద కంపారిజన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రేయర్, రైట్? చూడండి, వర్షము హిమము ఆకాశం నుండి వచ్చింది, అక్కడ ఎలాగో మరలక భూమిని తడిపి, వచ్చిన వర్షం చేసి భూమిని తడిపి చెప్పాలి, భూమిని తడిపి భూమిని తడిపి ఎవరికి విత్తనం ఇస్తుంది? నువ్వు ఓన్లీ తడిచేవాడు అనుకో, నీకేముండదు. Come on, hallelujah, hallelujah. Are you all here with me? Hallelujah. భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి, అంటే విత్తువాడే భుజించేది. Come on, hallelujah. In other words, if you want to see the grace of God, see, you need to take the word of God and then sow into your heart. దేవుని యొక్క వాక్యమును తీసుకొని నీ హృదయంలో నాటేసుకుంటే ఆ పైనుంచి వచ్చిన కృప నీలో పనిచేయటం ప్రారంభమవుతుంది. మనలో కార్య సాధకమగు తన శక్తి చొప్పున. Can I go a little bit deeper? No, విత్తుట అంటే విధేయత చూపుట. విత్తుట అంటే విధేయత. See, what is that? You're obeying to that word. You're receiving to that word. You're accepting that word. You're agreeing to that word. You're not contradicting or you're not fighting that word. ఆ మాటను మీరు ఫైట్ చేయట్లేదు. మీరు You are the sower. Hey, come on, hallelujah, hallelujah. Do we have some sowers here? Amen, hallelujah. God is raising some people who are sowing the word of God into their heart. ఎవరైతే తమ హృదయంలో దేవుని యొక్క వాక్యమును విత్తుకుంటున్నారో దేవుడు వాళ్ళ లైఫ్ని ఇంకా పైన ప్రిపేర్ చేస్తా ఉన్నాడు వాళ్ళు. God is shifting you. See, your path nobody can hijack. మీరు వెళ్ళే ఆ ప్రయాణం ఎవరు హైజాక్ చేయలేరు, ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు దాన్ని అడ్డుకోలేరు. హల్లెలూయా. సో విత్తువానికి ఏమిస్తాడు? విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగ చేయుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు. హల్లెలూయా. మీలో కొంతమంది చిగురిస్తున్నారు, కొంతమంది వర్ధిల్లుతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. And making it bear. I'm telling you, you shall bear. Hallelujah. You shall bear in the name of Jesus. You shall bear. Amen. Hallelujah. Your barrenness is broken here today in the name of Jesus. Brother, na life lo idu pan cheyatledu brother, nanu idu cheyalepothunna. Stop this nonsense. Get that fresh dew of heaven's grace over your life. Amen, hallelujah. In other words, you are telling దేవుని వాక్యము పని చేయట్లేదు అని చెప్తున్నా. You are telling God's system is a failed system. No, a million times no. Amen, hallelujah, 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 hallelujah. If you read this words even రాయబడిందంటే అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును. నా నోటు నుండి వచ్చు వచనమును. హల్లెలూయా. ఈ రోజున ఆయన నోట్లో నుండి ఒక వచనం వస్తా ఉంది, నువ్వు చిగుర్చి అభివృద్ధి పొందినట్లు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గములు ఆకాశములు ఎంత ఉన్నతముగా అంత ఉన్నతముగా ఆయన మార్చడానికి ఆయన నోటు నుండి ఒక వచనం వస్తా ఉంది ఈ రోజున. Come on, hallelujah. That God wants to shift your life, amen. God wants to shift everything that is connected to you. Hallelujah. మీ జీవితానికి సంబంధించిన ప్రతి దానిని ఆయన షిఫ్ట్ చేయాలని ఆశిస్తున్నాడు ఆయన. Hallelujah, hallelujah,
అందుకని చెప్పాను, ప్రార్థన అనేది ఏంటంటే అది గర్భం లాంటిది. యూ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ యూ సో ఇన్ టు దట్ womb of prayer. Amen. Hallelujah. So you keep on, praying and you keep on in the place of believing, nourishing that seed. Just like తల్లి ఆ విత్తనం వచ్చిన తర్వాత ఎట్లాగా తను మంచి పోషక ఆహారం తీసుకుంటుందో, అట్లాగా మనం కూడా దేవుని యొక్క వాక్యము అన్న బీజము అది కుళ్ళిపోకుండా అది భద్రపరచబడినట్లు. Amen. Hallelujah. You need to keep watering that seed. You need to keep protecting that seed. You need to keep nourishing that seed. Hallelujah. Hallelujah. చెప్పింది ఎవరికైనా అర్థం కావట్లేదా? Amen. Hallelujah. Now come on, let's read it. చదువుదాం. అలాగే నా నోటి నుండి వచ్చినము నువ్వు ఉండును. నా 11 వచ్చిన వెరీ సీరియస్ వచ్చిన ఏమని రాసింది? నిష్ఫలముగా. Hallelujah. Hallelujah. Come on, hallelujah. Hallelujah. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. Hallelujah. And without succeeding in the matter for which I sent it. My word which goes forth from my mouth, it will not return to me empty. ఆ మాట నాకు ఖాళీగా తిరిగి రావట్లేదు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. Hallelujah. If you are a failure, take the word of God which is successful and then keep inside you. Your failure will end there. Hallelujah. మీరు ఓడిపోయిన వ్యక్తులు అయితే, ఓడిపోయిన పరిస్థితులు గుండా పద్దాకలు అదే పరిస్థితి గుండా వెళ్తే మీరేం చేస్తారంటే ఆ సక్సెస్ అని ప్రూవ్ చేయబడిన ఆర్ సక్సెస్ఫుల్, దిస్ వర్డ్ ఈజ్ సక్సెస్ఫుల్, దిస్ వర్డ్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఈ మాట అది ఖాళీ మాట, లేకపోతే అది వ్యర్థమైన మాట కాదు అని రుజువు చేయబడిన ఆయన మాటను తీసి మీలో పెట్టుకోండి. దేవుడు మీ జీవితాన్ని ఆయన సక్సెస్ఫుల్ చేస్తాడు. Hallelujah. 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 Come on, hallelujah. To God be the glory. Amen. Come on, చదువు తర్వాత మాట ఏమని రాసింది? సంతోషముగా బయలు వెళ్ళుదురు. నువ్వు సంతోషముగా. Come on, I like it. సంతోషముగా. Hallelujah. సంతోషముగా. And led forth with peace. Everybody say with peace. And led forth with peace. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. అందుకే నేను ఇది నిలేటప్పుడు నాకు సమాధానం లేదనుకోండి నెలను. Come on. Hallelujah. Hallelujah. కొంతమంది అంటారు అనిపిస్తుంది బ్రదర్, అనిపించింది బ్రదర్. ఎందుకు అనిపించింది? ఈరోజు తేడా అనిపించింది, ఈరోజు ఎల్లబుద్ధి కాలేదు. కానీ ఏమైంది? తీవ్రమైన నష్టం కొని తెచ్చుకున్నాం. You should be led by peace. Amen. Hallelujah. Not by confusion. So people are led by confusion. కొంతమంది ఎక్కడ సమస్య ఉంది వెళ్ళి అక్కడే చూస్తూ ఉంటారు, పక్కింట్లో ఏం జరుగుతూ ఉంది. వీళ్ళ ఇంట్లో బోల్డ్ సమస్యలు ఉంటాయి, కానీ పక్కింట్లో సమస్య కావాలి. వాళ్ళ ఆయన కొట్టిందా? కొట్టినట్టుంది, సౌండ్ వచ్చింది. కొంచెం అయిన తర్వాత ఆయన చంపాసి బయటకు వచ్చాడు అనుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. మీరు అలాంటి ఫ్రెండ్ అనుకోండి, మీరు ఖచ్చితంగా మీ ఆయన ఎప్పుడు కొడతారు. మీరు మూర్ఖునితో సహవాసం చేస్తే మూర్ఖుని యొక్క మార్గములు నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. You will learn his ways. Do not be with a hot-tempered man or you will learn his ways. కోపిష్టితో మీరు ఉంటే ఏం చేస్తారంటే అతని వైఖరి, అతని మార్గమును నేర్చుకుంటావు కనుక నువ్వు వానితో ఉండొద్దు అని. Amen. Now what does it say? Come on. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. సంతోషం ఎవరు? సంతోషముగా. కొంతమంది ఉంటుంది ఆ మొహం ఎప్పుడు గ్రీజ్ వేసిన మొహం లాగా. గుడ్డు ఇట్లా తీసి తల మీద కొడితే ఆమ్లెట్ అయిపోద్ది.
మీకు అర్థమైతే చెప్పిన మాట. తెలుగు మాట ఏంటి పేలాలు చెప్పినట్టు ఆ మొహం ఏంటి అని. అవును కదా. ఎందుకంటే నిరుత్సాహం ఎప్పుడు ఇది జరుగుతుంది. ఎందుకు అసలు అందరి జీవితం బాగుంది? ఎందుకు అందరు బాగున్నారు? నాకే ఎందుకు ఇట్లా అయింది? ఎందుకు ఆయన కారు వేసుకుని వెళ్తున్నాడు? ఆయన ఎందుకు వేసుకెళ్ళాలి కారు? పోనీ ఒక్కారా అనుకుంటే అని మీ గురించి అంటున్నాను నేను. ఆమేన్. లేకపోతే ఎందుకు అలా అమ్మాయికి పెళ్ళయింది? ఎందుకు ఉద్యోగం వచ్చింది? లేకపోతే ఎందుకు ఇట్లా జరిగింది? పీపుల్, మనుషులు అందరూ ఇట్లాంటి వాళ్ళు. రాను ఏమైపోయిందంటే ఈ కుళ్ళుబోతు జాతి ఎక్కువైపోయింది. అవునా కదా? మీకు ఎవరికి తగలలేదా? కమాన్, డిడ్ యు నాట్ మీట్ ఎనీబడి? పిల్లవాడికి అమెరికా వెళ్ళిందంటే కడుపు మంట. అమెరికా వెళ్ళిందా? వెళ్ళంగానే అవదలే, ఉద్యోగాలు రావాలిగా, అదొక ఏడుపు. ఉద్యోగం వచ్చిందా? పీకుతున్నాడుగా ట్రంప్. హలో, మీకు అది పెళ్ళి అయిందా? పిల్లలు పుట్టినాయి. నేను పుట్టేశారా? ఎర్రగొన్నాడా నల్లగొన్నాడా? బాగా ఎర్రగొన్నాడా? అవునా? బక్కగొన్నాడా? ఎవరు ముక్కు వచ్చిందంట? అంటే ఏదో ఒకటి. ఇప్పుడు పుట్టాడంటే నల్లగుంటే హ్యాపీ, ఎర్రగుంటే బక్కగొన్నాడా బండగొన్నాడా కావాలి. ఒకవేళ మనకు జుట్టుందా? లేదు, వాళ్ళ తాతకి లేదు. ఏమంటారు? చిన్నపిల్లడికి పుట్టంగానే ఉంటుందా ఏంటి? చెప్పండి, మీరు వేయండి విగ్గు పిల్లోడికి. వీళ్ళకి కూడా బుద్ధి ఉండదు. ఆడిని పెట్టేసి ఆడికి లంగా వేసి, అదే లుంగి కట్టి, లేకపోతే పిల్లలకి చిన్న లంగా కట్టేసి ఆ ఫోటోలు పెట్టేసి అదందరికీ పెట్టాలి. అరే, నీ చుట్టూ ఉన్న జనం అంతా కులుబోతు జనం, కాస్త దాచిపెట్టమ్మా లోపల అంటే అసలు మన వాళ్ళకి ఆత్రం ఆగదే. అందరినీ నీరిని పిలిచి మేము పెట్టుకోవాలి. ఏం పెడతాం? పిచ్చి ఫంక్షన్, ఉయ్యాలు వేస్తావు ఫంక్షన్, ఉయ్యాలు దించుతావు ఫంక్షన్, మంచం మీద వేసేటప్పుడు ఫంక్షన్ పెట్టండి. మరి పిల్లడు పాకేటప్పుడు ఒక ఫంక్షన్, నిలబడినప్పుడు ఒక ఫంక్షన్. 3 నెలలు దాచిపెట్టింది మోషేని తల్లి, అక్క. అప్పుడు ఫరో కుమార్తె వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. చదువు 55వ అధ్యాయం. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. కమ్ ఆన్, జాయ్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్. హల్లెలూయా. మీరు సంతోషముగా బయలువెళ్ళి. ఎవరికి సంతోషం అంటే ద పీపుల్ హూ ఆర్ క్వాలిఫైడ్ టు రిజాయిస్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ ద వన్ హూ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద సంతోషించటానికి క్వాలిఫై చేయబడిన వాళ్ళు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యమును అంగీకరించిన వారు మాత్రమే. And may you be that person, the son of obedience, the one that receives the word of God. ఆయన మాట విని వణుకువారు, భయపడేవారు, ఆ మాటను అంగీకరించేవారు. Amen. Hallelujah. 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 Amen. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. In the name of Jesus, when you walk, may you not be in the spot where sudden accidents happen. May you not be in the place where adversities happen. May you not be in the place where disasters are planned. Come on, where disasters are programmed. See, భూమి మీద ఎక్కడైతే ఇవన్నీ ప్రోగ్రామ్ చేయబడినాయో, ఎక్కడైతే అవి జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే అవి నిర్ణయించబడినో, ఆ స్పాట్లో మీరు కానీ మీ కుటుంబం కానీ మన బిడ్డలు కానీ ఎవరు ఉండటానికి వీలు లేదు. Hallelujah. Hallelujah. May you be somebody that receives, that attracts the favor of God. Hallelujah. Hallelujah. నేను చూపిస్తాను ఆ ఫేవర్ ఎట్లాగో. Come on, let's read it. చూద్దాం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలములో చెట్లన్నీ చప్పట్లు కొట్టును. Come on, hallelujah. Hallelujah. In other words, there is no impossibility for somebody that is obeying the word of God. There is no mountain which you cannot conquer. There is no problem which you cannot rise over. Hallelujah. మీరు ఎక్కలేని కొండ లేదు, మీరు స్వాధీనపరచుకు లేకపోతే మీరు జయించలేని సమస్య లేదు. Amen. Hallelujah. Hallelujah. Hallelujah.
మీ ఎదుట, హల్లెలూయా, ది అన్టచబుల్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇమిగ్రేషన్ అన్న పర్వతము, H1B వీసా స్కాన్ చేయట్లేదన్న పర్వతము, కమ్ ఆన్, హల్లెలూయా. I mean lay offs అన్న పర్వతము, కమ్ ఆన్, హల్లెలూయా, hallelujah. I am talking to all my sons and daughters in the United States. Amen, hallelujah. I am talking to my sons and daughters right here. Amen, hallelujah. ఒకవేళ నీకు ఉద్యోగం రావట్లేదు, లేకపోతే బ్రేక్ త్రూ రావట్లేదు, come on, you just understand how to apply the word of God. Amen. నేను యాకోబు గురించి చెప్పాను. యాకోబు పైని, నీ పైన ఆకాశము. ఇప్పుడు నీ ఎదుట పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. Hallelujah. I don't know about somebody, I don't know about anybody. I mean వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ I'm talking about, God is today talking about the people that receive the word of God. The far above life, the higher life. Amen, hallelujah. అది ఏంటి అంటే నీ ఎదుట, hallelujah, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. Amen, hallelujah, hallelujah. Becoming more powerful. Amen, hallelujah, hallelujah. Mountains will break forth. Amen, hallelujah. So you have to understand this. And what you carry, what you possess, what you have is very, very important. Kirtana. Yeah, 114. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనముల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, 2వ వచనం, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయన, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయన. కమాన్, ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు చెప్పండి. ఇప్పుడు చదివాను, చెప్పాలి. ఇజ్రాయేల్ ఎవరు? ఎవరందరూ అంటున్నారు, చెప్పండి కరెక్ట్గా. ఇజ్రాయేల్ ఎవరు? కట్టి చెప్పాలి. ఇజ్రాయేలు ఆయనకు, నువ్వే దేవుని కింగ్డమ్. కమ్ ఆన్, హల్లెలూయా. నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన కాక, అర్థం ఏంటి? యూ యువర్ సెల్ఫ్ ఆర్ ద కింగ్డమ్. మీకు అర్థం అవ్వాలి. యూ యువర్ సెల్ఫ్ ఆర్ ద కింగ్డమ్ అంటే యూ యువర్ సెల్ఫ్ ఆర్ ది హైయెస్ట్ పవర్ that God's gonna use and display and show forth. Hallelujah. ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. Amen, hallelujah, hallelujah, hallelujah. Amen, hallelujah. His dominion, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. అందుకని the kingdom of God is within you. The higher life. మీరు బయటికి వెళ్తుంటే వాళ్ళు ఎందుకు లోబడాలి అంటే, you the kingdom, this is another kingdom. Come on, hallelujah. That God is, showing forth, amen. That God is demonstrating, that God is displaying, amen, hallelujah, 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 hallelujah. Now again the scripture, amen, hallelujah, hallelujah. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, శామ్యూయల్ డేవిడ్ ఆయనకు రాజ్యమాయను. Come on, hallelujah, hallelujah. Come on, hallelujah. You yourself are the kingdom. We are the kingdom of God. Come on, hallelujah. Raised up life, amen, hallelujah. ఇజ్రాయేలు రాజ్యమాయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. And then తర్వాత మాట 3వ వచనం, సముద్రము దానిని చూచి, సముద్రము దాన్ని చూచి. Come on, hallelujah. సముద్రము దాన్ని చూచి, సముద్రము దాన్ని చూచి. Hey, come on, hallelujah. ఈ రాజ్యమును చూచి. Come on, hallelujah. నీ సమస్య ఈ రాజ్యమును చూచి. ఏమే, నీ శత్రువు ఈ రాజ్యమును చూచి, ఆ రాజును చూచి. Come on, hallelujah. యోర్దాను నది వెనుకకు. Hey, come on, hallelujah. Something shall flee before you. The Jordan turned its back. Amen. Something shall turn their back. Raised up life. Amen. నువ్వు అక్కడ నిలబడినందుకు ఆ ఉపద్రవం నిన్ను చూసి పక్కకి వెళ్ళిపోవాలి. ఆ కార్ యాక్సిడెంట్, ఆ కార్ ఏదైతే గొంతడానికి వస్తుందో, it has to go. Amen, hallelujah, hallelujah. And may you carry the glory of God. May you carry the very presence of God. May you carry the very kingdom of God. Now how you can carry that kingdom? Very simple. Take the word of God, and then the kingdom of God comes and rests upon you. Hallelujah, hallelujah,
Hallelujah. Come on, hallelujah. Hallelujah. హల్లెలూయా. ఒక పక్షి గుడ్లు పెట్టినప్పుడు ఏమైందంటే మగ పక్షి కూడా వచ్చి ఎట్లాగా సంరక్షిస్తా పోషిస్తా దాన్ని చూస్తూ ఉంటుంది పిల్లలు ఎదిగేదాకా. ఆమేన్. హల్లెలూయా. When you take the word of God, the Spirit of God will come and brood upon you. దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆయన మీ మీద ఆయన వాళ్తాడు ఆయన. Hallelujah. Hallelujah. Come on, hallelujah. This is going to be a bad example, but let me tell you, a bad example అవ్వచ్చు. తల్లి గర్భం ధరించింది అనుకుందాం, వాళ్ళు విడిపోయారు అనుకుందాం భార్యాభర్తలు. ఆ పిల్లను చూడటానికి ఆ విడిపోయిన తండ్రి వస్తూ ఉంటాడు. ఎందుకంటే ద కనెక్షన్ ఇస్ దట్ సీడ్. Oh boy, you have the seed of God's word. Heaven will visit you. Come on, hallelujah. Hallelujah. దేవుని యొక్క వాక్యం get an undisturbed, uninterrupted connection to heaven. యోర్దాను వెనుకొక మల్లెను, కొండలు పొట్టేళ్ల వలెను, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. Come on, hallelujah. అసలు కొండ వెయిట్ చేస్తా ఉంది నువ్వు వస్తే పక్కకి వెళ్ళిపోతావని. నీ సమస్య వెయిట్ చేస్తా ఉంది. Come on, hallelujah. 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 గుట్టలు గొర్రె పిల్లలను గంతులు వేసెను. Amen. Hallelujah. Hallelujah. Now come on, read it. Come on, read it. సముద్రమా నువ్వు పారిపోటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నువ్వు వెనుకకు మల్లుటకు. టీవీ 1 to 10 అందరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. యోర్దాను వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నామా? యోర్దాను ఎందుకు వెళ్ళిపోతున్నావు? కమ్ ఆన్, హల్లెలూయా. మీ సమస్యని ఇంటర్వ్యూ తీసుకుంటారు కొంతమంది. ఎందుకు వెళ్ళిపోతున్నావు వాళ్ళకి ఎందుకు దీవెన వస్తుంది అని నీ తర్వాత చెప్తారు. నువ్వు కూడా మైక్ పట్టుకొని వచ్చి, లేకపోతే నీ మైక్ కూడా నీ మొహం కూడా పగిలిద్దంట. కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వెళ్ళిపోతున్నావు యోర్దాను? నువ్వు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్ల వలెను గంతులు వేయుటకు మీకేం ఎందుకు ఇట్టగా? ఇప్పుడు దాకా అట్లాగే ఉన్నారు కదా సమస్యలాగా. ఇప్పుడు ఎందుకు? కమ్ ఆన్, హల్లెలూయా. మీ లైఫ్ని మార్చేది ఏంటి అంటే మీరే. కమ్ ఆన్, హల్లెలూయా. Hallelujah. Hallelujah. See, you are the one that will change your life. Amen. Come on, let's read it. చదువుదాం. భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము. యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముకి రాతి నీటి ఊటలుగాను చేయువాడు. Who turned the rock into a pool of water. I am telling you, there is no impossible situation for you. There is no bad atmosphere for you. Come on, hallelujah. 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 Come on, hallelujah. You must come out of that mentality. మీరు ఆ మనసులో నుంచి బయటకు వచ్చేసేయాలి. See, ఆయన తలంపులు మీ తలంపులుగా చేసుకోగలిగినట్లయితే, see, you need to remove your thoughts and grab hold. Take hold of his thought. Grab his thoughts. Put it on your head. Amen. Hallelujah. Now come back to Isaiah 55. చివరి వచనం చదువుతున్నాం కదా సిస్టర్. ఎన్నో వచనం? ముండ్ల చెట్లకు బదులుగా ముండ్ల చెట్లకు, ఎవరిబడి సే ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. కమ్ ఆన్, ఈ ముండ్ల చెట్లు అంటే యాక్చువల్ దేర్ ఇస్ ప్రొఫెటిక్ పిక్చర్. ముండ్లు అంటే అర్థం ఏంటి అంటే మీ పక్కలో బల్లెములాగా ముళ్ళలాగా అపోస్తలుడైన పౌలు థార్న్ ఇన్ ద ఫ్లెష్ అన్నాడు. శరీరం ముందు ముళ్ళు. ఏంటి ఈ ముళ్ళు అంటే పీపుల్ సమ్ టైమ్స్ వీళ్ళు మీకు ముళ్ళ వలె ఉంటారు. లెట్ మీ టెల్ యూ, మన దగ్గర ఎవడు ముళ్ళు ఉంటాక వీల్లేదు ఇంకా. కమ్ ఆన్, హల్లెలూయా. ఉంటారు ముళ్ళు, ఆ ముళ్ళు తీస్తాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. ఏమే దురదగొండ్ల చెట్లకు కొంతమంది భలే దురద ఉంటారు మన చుట్టూ. వాళ్ళు దురదంతా చుట్టూ పీకుతూ ఉంటారు. వీళ్ళు కంటిస్తారు దురద. ఏంటంటే దేవుడిని దీవించాడు అంటే నేను గీక్కుంటున్నా కదా, నువ్వు కూడా గీకో. వాళ్ళు కూడా గీకుతుంది. దేవుడు వాళ్ళు దీవించాడంటే వాళ్ళు దీవించాడు. ఇద్దరు గీక్కొని మళ్ళీ ఇంకొకరు గీకుతూ ఉంటారు. కమా ఇట్ ఇచ్చి పీపుల్. కొంతమందికి వాళ్ళు నోరు ఇచ్చి, దేర్ మౌత్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇచ్చింగ్, ఆల్వేస్ టాకింగ్ సమ్ నాన్సెన్స్.
And boy, this is the life of dominion, amen. A life that God is shifting you from the earth realm into the supernatural realm. Not earth bound anymore, amen, hallelujah. It's heaven bound, amen, hallelujah. Hallelujah. Na margabulu, ee ayina margabulu. Inti ayina margabulu, amen, hallelujah. Hallelujah. Powerful margabulu ayinavi. Amen, hallelujah. Now come on, what does it say? దురదగొండి చెట్లకు బదులుగా దొరదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. Oh boy, in the name of Jesus, may God replace all the దొరద people in your life in the name of Jesus. దేవుడు కొంచెం ఇరిపించిన సరే వీళ్ళు పద్దాకలు అక్కడికి వెళ్తారు దుష్ట దొరద దగ్గరికి. ఏంటి ఎందుకు వెళ్ళారంటే అవన్నీ కొంచెం దొరదలేదు కదా బ్రదర్, బాబు కొంచెం దొరదలేదు కదా, కొంచెం అంటించుకుందామని. So you should not go, amen. Hallelujah. దొరదగొండి చెట్లకు బదులుగా, instead of nettle, the myrtle will come up. గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టి వేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఏంటి నిత్యమైన జ్ఞాపక సూచన అంటే దేవుడు నీ జీవితాన్ని రీతిగా చేశాడని. Hallelujah. Come on, hallelujah. I said hallelujah. Hallelujah. Raised up life. Amen. Hallelujah. Far above. Amen. Hallelujah. Come on, you can live far above. Come on, you can live far above. Far above any mountain. Far above any curse. Far above any principality. Far above any sickness and disease. Far above any lack. Hallelujah. 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 చాలా మంది దానికి ఇంట్రెస్ట్ ఉండదు. యెహోషువ చెప్పాడు, వాట్ డిడ్ హి సే? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు దివారాత్రములు ధ్యానించవలెను. ఆమేన్. హల్లెలూయా. 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 నా యుద్ధం రోజు మాట్లాడాడు, అది సెకండ్ సర్వీస్లో మాట్లాడతాను. దేవుడి మాటలు దీవించును గాక. Come on, somebody give the Lord the loudest shout of praise. Hallelujah. Amen, 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 amen. Hallelujah. Hallelujah. Come on, I want you to pray right now. Lord, I want to live that life. నేను ఇటువంటి జీవితాన్ని జీవించాలని ఆశిస్తున్నాను తండ్రి. మాంగ్రా బ్రోస్తే మెలన ముందు సుఫ్రకార నిమెందలిఫే Sifra Romanda Labrastikiri Nenendalistakere. Come on, amen, everybody to pray. Come on, Lord Deva, I want to live that life. From this day forth, I want you to take the word of God and disappear from the earthly realm. దేవుని యొక్క వాక్యం తీసుకొని ఈ భూ ప్రపంచం ఈ భూమి పనిచేస్తున్న ఈ realm నుంచి మీరు డిసపియర్ అయిపోవాలి. Come on, everybody, lift your hands and begin to pray. Father, in the name of Jesus, I speak a shift in our lives. మా జీవితంలో ఒక షిఫ్ట్ లార్డ్. మా ఎదుట నైనా పర్వతములు పొట్టేల వలె గంతులు వేస్తాయి అన్నావు తండ్రి. హల్లెలూయా. ఈవెన్ ద హార్డ్ పీపుల్, దొరద గుంజి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు మొలుచును అన్నావు తండ్రి. ఓ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు నీకు రాజ్యమాయను అన్నావు. నన్ను నీ రాజ్యముగా చేసుకున్నావు తండ్రి. నన్ను నీ రాజ్యముగా చేసుకో తండ్రి అని అడగండి. కమ్ ఆన్, యువర్ కింగ్డమ్ కమ్ అంటే యువర్ ద కింగ్డమ్. You're the kingdom that is walking. You're the kingdom of God. You're the authority. You're the power. You're the display of God's glory. Hallelujah. Come on, other people ask the Lord. Hallelujah. Father, I pray for your people. I pray for strength. I pray for people that were watching live from various parts of the world. నీ బిడ్డలను ప్రత్యేకంగా దర్శించమని అడుగుతున్నాను. I ask you to strengthen the untouchable life. No situation, no power, no demonic influence. ఏది కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. Hallelujah. We give you praise, glory and honor in Jesus' precious name. Everybody said Amen. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే
దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయటం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.